హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ముందుగా మన మల్టీ టాలెంటెడ్ హ్యాండ్సమ్ హీరో విజయ్ ఆంథోనీ గారు వచ్చేసారు. మరొకసారి గ్రాండ్ వెల్కమ్ సార్ మా తరపు నుంచి. అండ్ అలాగే తుఫాన్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు వచ్చేసారు, స్వాగతం సార్. అండ్ అలాగే మా డైలాగ్ రైటర్ భాషశ్రీ గారికి, అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ కమల్ బోహ్రా గారికి, అండ్ అలాగే ధనుంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే ఈరోజు మాకు వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా వచ్చేసారు మా పొలిమేర 2 ప్రొడ్యూసర్ వంశీ గారు, స్వాగతం సార్ మీకు కూడా. అండ్ మీ అందరికీ తెలుసు, అండ్ ఈ రోజే తుఫాన్ సినిమాని మన మీడియా ద్వారా అందరి ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈరోజు టీజర్ అండ్ అలాగే సాంగ్ లాంచ్కి విచ్చేసినటువంటి మన మీడియా వాళ్ళందరికీ అండ్ అలాగే మన టీంకి మరొకసారి స్వాగతం సుస్వాగతం. సో మన విజయ్ మిల్టన్ గారు డైరెక్టర్గా, అండ్ అలాగే కమల్ బోహ్రా గారు, పంకజ్ బోహ్రా గారు, లలిత గారు, ప్రదీప్ గారు, ధనుంజయ్ గారు ప్రొడ్యూసర్స్గా, మన హ్యాండ్సమ్ హీరో విజయ్ ఆంథోనీ గారు, అండ్ అలాగే గార్జియస్ హీరోయిన్ మెగా ఆకాష్ గారు మెయిన్ లీడ్స్గా అతి త్వరలో తుఫాన్ సినిమా మన ముందుకు రాబోతుంది. సో ఇప్పటికే మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను కాబట్టి ఇప్పుడు అసలు వెయిట్ చేయించను. సో ముందుగా తుఫాన్ సినిమా టీజర్ చూద్దాం. హియర్ వి గో, టీజర్ ప్లీజ్. ఎస్, అండ్ ఆల్రెడీ మనం పోస్టర్స్లో కూడా చూసాము. సో ఇందులో అసలు అద్భుతమైన యాక్టర్స్ చాలా అద్భుతమైన రోల్స్ చేశారు. ప్రతి ఒక్కటి చాలా స్పెషల్ రోల్ అని చెప్పొచ్చు. సో మన సత్యరాజ్ గారు, శరత్ కుమార్ గారు, మురళీ శర్మ గారు, పృథ్వీ అంబర్ గారు, అండ్ దాలి ధనుంజయ్ గారు, తలైవాసల్ విజయ్ గారు, శరణ్య గారు, వీళ్ళందరూ కూడా అసలు మనం మర్చిపోలేని రోల్స్ చేశారు ఈ సినిమాలో. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో ముందుగా మన టీంని స్టేజ్ మీదకి పిలుద్దాం. ముందుగా ఈరోజు మా చీఫ్ గెస్ట్ పొలిమేర 2 ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే తుఫాన్ సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ కూడా మనకి గుర్తుండిపోతుంది. మా డైలాగ్ రైటర్ భాషశ్రీ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. ఎస్, అండ్ అలాగే నెక్స్ట్ ఏ సినిమాకైనా సరే ప్రొడ్యూసర్స్ చాలా ఇంపార్టెంట్. నాకేంటో ఇక్కడ ఆల్రెడీ మన విజయ్ ఆంథోనీ గారు ఒక ప్రొడ్యూసర్, అండ్ అలాగే మన తుఫాన్ సినిమాకి మెయిన్గా కథని నమ్మి ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఉన్నారు. సో కమల్ బోహ్రా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. అండ్ అలాగే ధనుంజయ్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సో అండ్ అలాగే నెక్స్ట్ మన తుఫాన్ క్యాప్టెన్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ ఓకే లిస్ట్ అంతా చెప్పారు, మరి డిఓపి ఎవరు అని అడిగాను. ఆయన కూడా మా డైరెక్టర్ అండి, ఆయన మల్టీ టాలెంటెడ్ అని చెప్పారు. మా క్యాప్టెన్, మా తుఫాన్ డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. సో నేనైతే చాలా ఆయన్ని స్టేజ్ మీదకి పిలవడానికి చాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయన్ని చూడగానే చాలా వరకు మర్చిపోయాను. అండ్ బిచ్చగాడు సినిమాతో ఆడియన్స్కి ఎంత దగ్గర అయ్యారంటే తెలుగు వాళ్ళు విజయ్ అనగానే విజయ్ ఆంటోనీ అని పలకరించేంత దగ్గర అయ్యారు. మన మల్టీ టాలెంటెడ్ హీరో, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అన్నీ మన విజయ్ ఆంటోనీ గారు. ఎస్, అండ్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్లో అతి త్వరలో తుఫాన్ A chance to even watch the film. I think I was the first audience Telugu side నుంచి వెళ్ళి I really could appreciate the work that he has put into బిచ్చగాడు 2. సో అంటే ముందు విజయ్ గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన జస్ట్ నాట్ హీరో బట్ హీఈస్ మోర్ దెన్ ఎ హీరో. ఎందుకంటే హీ హ్యాడ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హిజ్ లైఫ్. బట్ మళ్ళీ ఎలా కమ్బ్యాక్ అయ్యాము అనేది అంటే ఒకటి ఏదైనా మనకు తగిలినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకున్నాం అనే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బట్ హీజ్ ఎ రియల్ హీరో, మోర్ దెన్ రియల్ హీరో, హీజ్ ఎ రియల్ హీరో. సో వీ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ దాట్. అండ్ హిస్ కంటిన్యూస్ పర్ష్యూట్, రీసెంట్గా వచ్చిన ఈవెన్ మూవీస్ కూడా, ఈవెన్ లవ్ గురు ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఓటీటీ. దట్స్ వాట్ హీస్ జస్ట్ సేయింగ్. సో ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విజయ్ గారు, సో విజయ్ మిల్టన్ గారు, సో ఒక విజయ్ ఉంటేనే విజయాలు అందుకునే వాళ్ళు వీళ్ళు. బట్ ఇప్పుడు 2 విజయాలు ఉన్నారు. సో అందుకని ఇంకా విజయ పరంపర కొనసాగిస్తారు వీళ్ళని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ కాకతీయంగా ఒకటి విజయ్ మిల్టన్ గారి ఫస్ట్ మూవీ మా బన్నీవాసు గారును మారుతి గారు కలిసి రిలీజ్ చేశారంట తెలుగులో. ఈ వాజ్ జస్ట్ టెలింగ్ మీ. సో ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లిరిక్ రైటర్ గారు, సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ మూవీ will bring Vijay sir even more closer to Telugu audience.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ భాషశ్రీ గారు, మీ మాటలో ప్లీజ్. అందరికీ నమస్కారం. తుఫాన్ చాలా చల్లని వాతావరణం, ప్రశాంతంగా వస్తున్నాడు. కానీ ఒక తుఫాన్ కలెక్షన్లో తుఫాన్ డెఫినెట్గా ఈ సినిమా మీకు అందరికీ చూపిస్తుంది. చాలా మంచి సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. అద్భుతమైన కథ. ఈ కథ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ స్క్రీన్ ప్లే అండి. చాలా అద్భుతంగా విజయ్ ఆంటోనీ గారి సినిమాలన్నీ చేశాను. అన్నిట్లో కల్లా స్టైలిష్ సినిమా ఎదురా అంటే నేను తుఫాన్ అని చెప్తాను. ఎందుకంటే చాలా అద్భుతంగా తీశారు ఆయన. చాలా స్టైలిష్ ఎడిటింగ్ కానివ్వండి, అసలు అతను కథ చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అందరికీ అర్థమవుతుంది, చాలా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. అన్ని సినిమాలు మనం చూసినాయే, కానీ చెప్పే విధానం కొత్తగా ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా విజయ్ మిల్టన్ గారు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. కంగ్రాట్స్ సార్. దిస్ తుఫాన్ యూ విల్ గెట్ కలెక్షన్స్ తుఫాన్ ఫర్ దిస్ మూవీ. ఇకపోతే విజయ్ ఆంటోనీ గారు సార్, సూపర్ సార్. యువర్ గెటప్ అండ్ యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్ ఇన్ దిస్ మూవీ. చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కమల్ బెహ్రా గారు, ధనుంజయ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక దర్శకుడు, నిర్మాత, ఆయన కథకుడు. ఎందుకు ఇంత సినిమా బాగా వచ్చింది అంటే బారాపతి ఆయన ఊరుకోడు కాబట్టి. ఆయన నిద్రపోడు ఫస్ట్. ఆయన 24 గంటలు దీని మీదే ఉంటాడు. చాలా అద్భుతంగా అతను డైరెక్టర్ గారిని ఎలా తీర్చిదిద్దుకోవాలో అలా తీర్చిదిద్దుకున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్లు డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగుంటాయని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఇకపోతే ఈ సినిమాలో అచ్చు రాజమణి గారు, విజయ్ ఆంటోనీ గారు ఇద్దరు సంగీతం చేశారు. మంచి పాటలు మాటలు రెండు నేను రాశానండి దీనికి. ఇంకా చాలామంది ఉన్నారు. శరత్ కుమార్ గారు, పృథ్వీ అంబర్ గారు, మేఘా ఆకాష్ గారు. ఈ సినిమాలో డబ్బింగ్ చేసేటప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది నాకు. ఎందుకంటే వాయిసెస్ ఎవరో మామూలు సినిమా అంటే ఒక విలన్ ఉంటాడు, ఒక సైడ్ హీరో ఉంటారు, ఒక హీరో ఉంటారు, మనం ఎక్కడ మేనేజ్ చేయొచ్చు. కానీ దీంట్లో చాలా మంది వాయిస్లు ఉన్నారు. చాలా కష్టపడ్డాం వాయిస్లను ఎత్తుకొని రావడానికి. చాలా మంచి వాయిస్లతోటి స్ట్రైట్ తెలుగు సినిమాలాగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. దిస్ ఈజ్ ఎ స్టైలిష్ సైక్లోన్ అని నేను చెప్తాను. డెఫినెట్గా కలెక్షన్లో సునామీని తీసుకొస్తుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. నాకు ఎందుకు యాంకరింగ్ స్టార్ట్ చేసే ముందు మీకే మైక్ వచ్చింటే బాగుండు అనిపించింది. మీరు కూడా అదే ఫీల్ అయ్యారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ధనుంజయ్ గారు, మీ మాటల్లో ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరూ ప్రెస్ వాళ్ళకి చాలా ధన్యవాదం. అండ్ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ కూడా మీరు అందరూ ఇక్కడ వచ్చేసి మా ఫిల్మ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ నా నమస్కారం. తుఫాన్ ఈ ఫిల్మ్ దగ్గర ఒక 3 years చాలా పెద్ద ఎఫర్ట్ చేసి విజయ్ మిల్టన్ గారు ఒక పక్కా కమర్షియల్ ఫిలిం, అందులో ఎమోషన్స్ రావాలి, చాలా యాక్టర్స్ కావాలి అని చెప్పారు. మీరు చూసారంటే అక్కడ అన్ని పేర్లు ఉన్నాయి. విజయ్ ఆంటోనీ గారితో స్టార్ట్ చేసి మనకి సత్యరాజ్ గారు, శరత్ కుమార్ అండ్ డాలి ధనంజయ, కన్నడలో ఒక పెద్ద హీరోగా ఉన్న డాలి ధనంజయ ఈ ఫిలింలో ఒక పెద్ద యాక్టింగ్, పుష్పాలో కూడా ఉన్నారు ఆయన డాలి ధనంజయ. అండ్ మురళీ శర్మ గారికి ఒక పర్ఫెక్ట్ ఒక రోల్, ఒక గెత్ అంటే చాలా ఒక గర్వంగా ఆయన చేస్తున్నారు. ఆ రోల్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఆ తర్వాత తలవాసల్ విజయ్, శరణ్య పొన్నలా మంచి యాక్టర్స్ ఏది కాంప్రమైజ్ చేయకుండా విజయ్ మిల్టన్ గారు అడిగారు. ప్రతి యాక్టర్స్ పెద్ద యాక్టర్ కావాలా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు జస్టిస్ చేయాలంటే వీళ్ళు కావాలని చెప్పారు. అదంతా మనం ఒక ప్రాపర్గా అసెంబ్ల్ చేసి ఈ ప్రాజెక్ట్ చేశాము. ఈ ప్రాజెక్ట్ చూసారంటే ఫస్ట్ టైం డియూ డెమన్ ఐలాండ్లో ఇక్కడ షూట్ చేశారు ఆయన. అలా అక్కడే చేయాలని చెప్పి గోవా, ఆ తర్వాత డియూ డెమన్లో అక్కడ వెళ్ళి మంచి లొకేషన్స్, కొత్త లొకేషన్ తీసుకొని ఆయన ఒక సినిమాటోగ్రాఫర్, అందరికీ ఆయనకి తెలుసు ఎక్కడ మనం వెళ్ళి చూసామంటే ఇక్కడ మనం షూట్ చేసామంటే బాగా వస్తుందని. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలంటే మనం డెఫినెట్గా కొత్త లొకేషన్ వెళ్ళాలా. అందుకే ఆయన అక్కడ వెళ్ళి అక్కడ షూట్ చేసి పెద్ద ఎక్స్పెన్స్ అయింది. బట్ మాకు ఒక ప్రొడ్యూసర్గా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఏమంటే ఒక మంచి క్వాలిటీ ఫిలిం, ఒక ప్రెజెంటేషన్ వైజ్ అది ఓవరాల్గా అన్నీ చూసారంటే బడ్జెట్ మాత్రం కాదు, ఒక ప్రెజెంటేషన్ వైజ్ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అన్నీ ట్రై చేస్తున్నారు ఆయన. అదికి మేమందరూ ప్రొడ్యూసర్గా సపోర్ట్ చేశాము. ఈ ఫిలిం ఇప్పుడు మీరు టీజర్ చూసారో అదిలే మీకు తెలుస్తుంది. ఇది యాక్షన్ మాత్రం కాదు, ఒక కమర్షియల్ యాక్షన్ ఫిలిం మాత్రం కాదు. ఇందులో మంచి ఎమోషన్ ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది, అన్ని ఎమోషన్స్ ఈ ఫిలింలో మీరు చూడొచ్చు. ఇది కామెడీ లేదు, ఆయన ఏదో కామెడీ చెప్పారు, కామెడీ అంత ఏం లేదు. బట్ ఇది క్లియర్ కట్ ఎమోషనల్ పొయిటిక్ యాక్షన్ ఫిలిం.
అది ఫస్ట్ టైం ఇలా విజయాంటని గారు అలా ఒక స్టోరీ చూస్ చేసి ఆయన చేశారు. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ విజయాంటని గారు ఫర్ డూయింగ్ దిస్ రోల్. అండ్ టుడే మాతో పాటు ఆయన ప్రమోషన్లో ఇక్కడ ఉన్నారు. ఆయన ఫిల్మ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. నాకు ఒక పెద్ద హ్యాపీనెస్ ఏమంటే ఆయన లవ్ గురు ఇక్కడ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో చూసారంటే దగ్గర దగ్గర 10 lakh పీపుల్ చూశారు, 10 lakh వ్యూవర్స్. ఆ ఫిల్మ్ ఓటీటీలో అన్ని పెద్ద ఒక రికార్డ్ చేస్తుంది. అక్కడ ట్రెండింగ్లో ఉందంటే తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్ ఎంత ఆయన మీద ప్రేమ ఉన్నారో నాకు తెలుస్తుంది. ఐఎమ్ సేయింగ్ దట్ హౌ మచ్ 10 lakh పీపుల్ ఆర్ సీన్ యువర్ ఫిల్మ్ ఇన్ ఓటీటీ. అండ్ ఇట్స్ అ బిగ్ రికార్డ్. ఎందుకంటే ఒక తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయిన ఒక ఫిలిం ట్రెండింగ్లో అమెజాన్ ప్రైమ్లో ఉంది. అంత పెద్ద ఒక రీచ్ ఉందంటే ఆయన మీద ఎంత ఆడియన్స్కి ఎంత ఒక ఆయన మీద ఒక లవ్ ఉంది. మీరు చూడండి, లవ్ గురు మీద చాలా పెద్ద లవ్ ఉందని ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ఫిలిం ఇది ఇంకా పెద్ద ఒక రీచ్ వస్తుంది. డెఫినెట్గా మేము కాన్ఫిడెన్స్లో ఉన్నాము. బాగా వచ్చింది ఈ ఫిలిం, క్వాలిటీగా ఒక ఫిలిం ఉంది. మీరందరూ తొందరగా అండ్ నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ ఉంది, ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేయాలా. ఆ తర్వాత మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కలుద్దాం మీతో. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎందుకంటే ఇంత ఈవెంట్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాకా టూఫాన్ గురించి ఒక మీ దగ్గర ఇంట్రొడక్షన్ చేయలేదు. మీడియా వాళ్ళకి అందరికీ చెప్పాలా ఇలా ఒక ఫిలిం విజయానికి వస్తుంది అని. అందుకే ఈ మీటింగ్ పెట్టాము. మీతో అందరూ ఆర్టిస్ట్ రావాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ తీసుకొస్తాము. డెఫినెట్గా మీరు అందరినీ మీట్ చేయబోతున్నారు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ మా టీం ఇక్కడ సురేష్ గారు ఉన్నారు అండ్ శ్రేయస్ మీడియా అందరూ మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మీడియా వాళ్ళు ఎప్పుడైనా సరే మేము ఏం ఫిల్మ్ తీసుకొచ్చినా మంచి రైటప్స్లో మంచి సపోర్ట్లో మీరు ఇస్తున్నారు. అలాగే టూఫాన్ ఫిల్మ్కి మీ సపోర్ట్ బాగా కావాలని మీరు అందరూ కోరిక ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టు అవర్ ఫిల్మ్స్. అండ్ డెఫినెట్గా మీరు ఈ ఫిల్మ్కి మంచి సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ అ ఫిల్మ్ విచ్ విల్ ప్రెసెంట్ విజయ్ ఆంటనీ గారు ఇన్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఆయన ఒక జాన్ విక్ మీరు చూస్తుంటారంటే అలా ఒక క్యారెక్టర్, జాన్ విక్ క్యారెక్టర్ చూసారంటే అందరూ చెప్తారు. యాక్చువల్లీ ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కమెంట్స్లో అందరూ ఏం చెప్తున్నారంటే డాగ్తో పాటు ఆయన ఉన్నారు, ఒక డాగ్ పప్పీతో పాటు ఉన్నారంటే ఇది జాన్ విక్ అలా ఉంటుంది అని అంటున్నారు. బట్ డెఫినెట్గా ఒక జాన్ విక్ ఇన్స్పిరేషన్, జాన్ విక్ ఐడియా ఈ ఫిల్మ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ అంత మంచిగా ఈ ఫిల్మ్ని విజయ్ ఆంటనీ గారితో కలిసి మన విజయ్ మిల్టన్ గారు తీసుకొచ్చినారు. డైలాగ్స్ సాంగ్స్ అన్నీ మా భాషాశ్రీ గారు ప్రమాదం అట్టగాసం చాలా బాగా చేశారు. మీరు నాకు చాలా నచ్చింది మీ పని. ఆ సాంగ్స్లో ఒక క్వాలిటీ చాలా బాగా తీసుకొచ్చారు. డైలాగ్స్లో మీ సూపరేషన్లో చాలా బాగా వచ్చిందండి. చాలా ధన్యవాదాలు. యువర్ టోటల్ కంట్రోల్, మీ టోటల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పుడు తెలుగులో ప్రెజెంట్ చేసినప్పుడు వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా, రవికుమార్ అండ్ యాంకర్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మన పిఆర్ఓ గారు, సురేష్ గారు అండ్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మీకు డబ్బులు వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమల్ బోహ్రా గారు మీరు రండి సార్. ఇంగ్లీష్ ఈజ్ ఫైన్ ఫర్ just come and greet us media. Yeah, okay. Hindi also fine. Nothing like that? Yeah. Thanks for coming. Please do support this movie. We have done a lot of hard work. Thank you. So sweet sir, so sweet. And next నేను మీకే మైక్ ఇద్దాం అనుకున్నాను సార్, ఇలా మీరే తీసుకున్నారు. సో ఎస్ మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మీ మాటల్లో ప్లీజ్ సార్. అందరికీ వందనము. There is a poet in Tamil, Subramanya Bharati. You might be heard about him. He wrote a lot of poetry. In that, one famous line is that Sundara Telunginil Paati Saitir. Like that, no, in Tamil Nadu, everybody loves Telugu language very much. Sundara Telugu means beautiful Telugu. Such a nice word. And there's a lot of fan base in Tamil Nadu for all the Telugu heroes, Allu Arjun garu, Prabhas garu, and even Nani garu, Vijay Deverakonda. Every hero have fan base. Even Rajamouli garu have a huge fan following. But I always love Telugu audience, Telugu fans. The way they celebrate good cinema, you know. I always want to do one film we should do in Telugu, one super hit film, then end. That's my ultimate goal.
Like that, all the Telugu audience will celebrate good cinema. And this Malai Pidikada Manidan means Tufan. Thank you very much for the great title. This is a very different film, and as Dhananjayan sir said, we have a huge artist in Murali Sharma, Dali, everybody in there. Everybody provided a very big support for me, so the film shaped out very well. Each and every film, a good film means that should elevate all the persons involved in that movie. Either it can be a hero or a music director, technicians, or the fans who is watching the film. They should get elevated, and I hope this film will do that. And Vamsi sir, thanks for coming here. And Basha sir, seriously, when I watched the teaser, I felt like it's an original Telugu film. Amazing work. Thank you very much. And Vijay sir is my 20 years long friend. And I want to thank him for being with me for all these years. And especially all the last 2 years, he struggled very much with me. And thank you very much for all the support you are going to give for this film. Thank you very much. Thank you, sir. Thank you so much. ఐ ఫర్గాట్ టు థ్యాంక్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేయాలా సార్. విజయ్ మిల్టన్ గారు ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదు, ఆయన 40 ఫిల్మ్స్లో సినిమాటోగ్రాఫర్, పెద్ద పెద్ద ఫిల్మ్లో సినిమాటోగ్రాఫర్గా చేసి తమిళ్, తెలుగు, కన్నడ అదంతా పనిచేసి ఆ తర్వాత 6 ఫిల్మ్స్ ఆయన డైరెక్ట్ చేశారు. విక్రమ్తో పాటు ఒక ఫిల్మ్ చేశారు. ఆయన ఫిల్మ్ అంటే అందరూ విజయ్ మిల్టన్ అంటే గోలీ సోడా అంటారు, అంత పెద్ద హిట్ ఇచ్చారు ఆయన గోలీ సోడా సిరీస్. ఆ తర్వాత కడుగును ఒక ఫిల్మ్ అని తమిళ్ అండ్ కన్నడలో. అండ్ ఆయన అంత పెద్ద డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ఆయన ఈ ఫిల్మ్లో ఇప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ ఈజ్ కమింగ్ ఫర్ ప్రమోషన్, ఇక్కడ తెలుగు ప్రమోషన్గా ఆయన వస్తున్నారు. సో విజయ్ మిల్టన్ గారి గురించి మీ అందరికీ తెలియాలని ఇది చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. And Vijay Milton garu, I wish a great success as a director through this movie. And I hope you reach many milestones. All the best. And next, my handsome hero, Vijay Anthony garu. So first మీరు చెప్పాలి, ఎందుకు మీ ఏజ్ ఒక 6 years బ్యాక్ ఆగిపోయింది? Is it so? Yes. Thank you. Please, sir. Andariki namaskaram. I'm really happy and very proud to stay along with my senior most director. He's a very senior cameraman in Tamil industry, and he has, as Dhananjayan sir told me, Vijay Milton sir has done more than 40-50 movies. The Telugu name is, sir, what's the title of Telugu movie? Kadal. Premiste is his camera work only, so it's a wonderful writer, and he has done it very extraordinarily well, this movie. This is looking very grand in making. The producers, Kamal sir and Dhananjayan sir, didn't compromise in the making. And slowly the trailers and everything will get released. You will definitely be mesmerized by seeing the visual of it. And in terms of production, as I told you before, it is uncompromised making. And it's an action-packed movie. It will definitely engage all type of audiences. And thanks for writing this, sir. As usual, you have been supporting me for all my movies since Pichagadu 1. And if it comes to your hand, I don't need to worry about anything about Telugu dubbing. You will possess that movie, you will take it in your hand, and you will consider that you are the director and will do the delivery. And I would like to see the Telugu version of it very soon. Thank you so much, sir. And Vamsi garu, thank you so much for coming and supporting us for this movie. And we are about to associate in Pichagadu 2 and will associate soon. And this movie has come out well. This will be getting released by June end. Is it right, sir? June. Yeah, so this movie will be released by June end, and I want you to come and watch this in a theater. Thank you so much for everyone. This is very major actors like Satyaraj garu, Sarath Kumar sir garu, and Murali Sharma garu. Everyone have every senior actors in this industry have acted with me in this movie, and everyone have really rocked in this movie. Please support this movie. Thank you so much. Thank you. Thank you, sir. And Telugu audience always loves you. And ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కూడా మీకు బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ Q&A. అండ్ ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్లో అతి త్వరలో తుఫాన్ సినిమా మనందరి ముందుకి రాబోతుంది. సో చైర్స్ ప్లీజ్. Q&A with media.
ఈ రెండే ఉన్నాయా మైక్స్? విజయ్ ఆంథోనీ. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సమ్మర్లో చెప్పులు లేకుండా ఉన్నారు, ఏం సార్ అది? Just like that, sir. Before, I think 8-9 months back, I removed my chappal one day and walked with my bare feet, and I felt nice. It is giving me so much peace, confidence, and I'm feeling good after removing my chappal. I don't know what is happening in me. But I'm feeling good. That's బట్ సమ్మర్ అండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. It'll be a nice feeling, sir. You also try tomorrow. Seriously, I'm telling you. ఓకే ఓకే. You'll be able to bear your pain only to this much. After that, you'll always find a cool place. It is good for your health also, for some reason. నేను అనుకున్నాను నెక్స్ట్ మళ్ళీ మీరు బిచ్చగాడు 3 ఏమైనా చేస్తున్నారో దానికి. Nothing like that, sir. Generally, for lifetime, I have decided to be like this. నెక్స్ట్ అంటే బిచ్చగాడు 3 ఉందా సార్? Yes, sir. 2026 summer. సమ్మర్. Yes, sir. ఓకే ఓకే. సో టైటిల్ తుఫాన్. Yeah. అంటే మంచి జూన్ ఎండ్ అంటున్నారు కదా? Yes, sir. Yeah. అండ్ అంటే వర్షాకాలంలోనే తుఫాన్ అంటే నాకు తుఫాన్ అంటే గుర్తు వచ్చేది KGF 2లో తుఫాన్ సాంగ్. సో ఆ టైటిల్ పెట్టడానికి ఇన్ రీజన్ ఏంటి సార్? The hero is a very powerful character, and you will not be able to understand what he's going to do in the next scene. And you maybe, I think he will be the right person to explain why he kept that name, Tufan. తుఫాన్ అంటే తుఫాన్ వచ్చే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అంత ప్రశాంతంగా కనబడతాడు తను. కానీ అతని యాక్షన్స్, అతని దెబ్బ అంత వైలెంట్గా ఉంటుంది. ఎట్లా వర్షం పడితే ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు, తుఫాన్ వస్తే అట్లా వస్తాడు. అంత చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, అందుకని దానికి తుఫాన్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే. అంటే ఎన్ని లాంగ్వేజెస్? తమిళ్ అండ్ తెలుగు? హౌ మెనీ లాంగ్వేజెస్? వీఆర్ రిలీజింగ్ ఇన్ 4 languages అండి. తమిళ్, తెలుగు థియేటర్కి రిలీజ్ అవుతుంది. బట్ ఓటీటీలో 4 languages కన్ఫర్మ్ అయింది, మలయాళం, కన్నడ. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మీరు, దాలి ధనంజయ అండ్ ప్రతి అంబర్ కన్నడలో హీరోస్ వాళ్ళు ఈ ఫిలింలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. సో అప్పుడు కన్నడలో ఒక రీచ్ ఉంటుంది కదా. సో 4 languagesలో ఈ ఫిలిం రిలీజ్ అవుతుంది. ఓకే సార్. విజయ్ మిల్టన్ గారు, మీరు ఒక సీనియర్ కెమెరామ్యాన్గా చేస్తున్నారు. యాంటిక్ పీస్. ఇటీవల మేము అంటే ఆన్ స్క్రీన్ కూడా మిమ్మల్ని చూసాం, మన కార్తీక్ గారి సినిమా. ఎస్ సార్, జపాన్. మంచి నైస్ క్యారెక్టర్. ఓకే. అంటే మళ్ళీ ఆర్టిస్ట్ కూడా కంటిన్యూ అవుతారా? No sir, actually I'm not comfortable in acting. That director is very close friend of me, so he insisted, so that's why I acted, but I'm not passionate about acting. ఓకే. విజయ్ గారు, ఈ ఇంతకు ముందు సినిమా తమిళ్లో మీరు ఏదో క్రిటిక్స్ మీద అది క్రిటిసైజ్ చేశారు, అది సినిమా బాగున్న సినిమా అని, దేర్ స్పాయిలింగ్ ఇట్ అని. Only one person, sir. Do you think really reviews are matter, or you believe in your content, or you believe in reviews? No, actually, if a good content will always run. So if somebody is going to scold you, you have to answer back, right? If you are having a kid at home, if the school teacher or if your neighborhood person is scolding that guy, we have to stop that. So this movie is my child. When someone abuses that movie unnecessarily, unwantedly, unethically, wrongly, we have to protect the movie, right? So I asked people to go and watch and decide. అంటే అది కొంచెం ఫ్రస్ట్రేషన్ లాగా అనిపించొచ్చా? Yes sir, one more thing sir. See, we all belong to cinema industry. See, some 50, 60, 100 people here, but no 2 people have same shirt or same pattern. See, everybody have individual taste sir. So one individual person's opinion is different. It can be anything. It can be that movie is bad, worst, whatever it is. But when he speaks in YouTube and that is shared by lakhs of people, that creates one opinion, sir. So nowadays you know how hard to make a film. So first 3 days collection is everything.
So in the first 3 days, the release same night, they are releasing the opinion video. Nowadays, opinion, no, the film is good or bad, that is okay, sir. Why they did like this? From there, they should take a left and should go there. Like that, they are giving opinion. That is not at all right. Especially that one person, he is telling, from there, the story is down. They should do like this. That is their individual opinion. They should not speak in YouTube where the whole public is getting, opinion is that is not a right attitude. That's why when a creator listen to that, he will get wild. Every creator, because it's like our baby, for 2 years we are carrying it in our heart, brain, mind, everything. 24 hours we are thinking about that, and one fine day one person is just like that. He is telling, what is this now? That time we will get emotion. Yeah, Vijay ji, what was the exactly backdrop in this movie? What you are telling him? Sir, as Dhananjay sir said, it's a stranger in strange land. It's a common line in Hollywood movies, sir. They will put a strange man in a strange village. There he encounters good people and bad people, and what he reacts to the situation, that's the backdrop of the story. And for that, we need a very virgin, fresh location. So we searched a lot. We went to Andaman. We finalized Andaman, but practically shooting there is not possible. And moreover, what I imagine, that is not 100% there. So we traveled again, and we find Dayu Daman, Goa. You must have heard about the locations. In textbooks, we always used to read Union Territories, Goa, Dayu Daman. But actually, all the three places are situated in very different places. So we traveled there. We shot some 30-35 days in Dayu, Daman, and Goa. Actually, it's a very beautiful location. I don't know why lot of movies are not happening there. I think after this movie, everybody will ask where the location, and they will go there. You did so many movies as a cinematographer, but why you comes under Sir, direction? actually I started my career as assistant director. Sir. My father is a director. He directed 2 movies, but that is not released. I was assistant director to that both the movies. Edited length 9,000, 10,000 like that, but didn't hit the screen. So that pain was always in my heart. I always wanted to become a director. So after I did my +2 and I joined in Film Institute. In Film Institute, if you completed degree only, they will allow direction. For +2, they will not allow. So I said to my dad, I can't wait 3 more years. I will join cinematography, then I will become director. So from day one, I always wanted to become a director. But somehow I became cameraman, and then I turned. Thank you. Yes, sir. Vijay Garu, Yes, sir. do you know that in Telugu states, some of the single screen theatres are closing because of not good film, some reasons. But do you think that అంటే మీ ఫిల్మ్ వస్తే మళ్ళీ ఆడియన్స్ వస్తారని అనుకుంటున్నారా? Because in both Telugu states, the theatres are in a bad shape because of they're not getting good content. What do you think? That is not the only reason, sir. And because of OTT also, people are watching. They are comfortable watching the movie at their home with a less cost. And financial also, I think, due to some reason, they would have taken this decision. And the good movie will always run, sir. Even recently also, one movie called Tillu 2 did good in. Yeah, only theater. 2 films till now. Only 2 films. Hit films. It's a kind of a season, sir. Hanuman now, and Tillu. So in Malayalam industry, what's happening? This year itself, they have given almost 10 hits, and this had happened in Telugu industry also before some time in Tamil industry, and we used to give 20 hits in a year. It will be happening. Sometimes it will become like that. So we cannot generalize that like this is going to vanish or this industry will become like that. They are going to close the theater. Theater will not definitely close, sir, because it's a culture. But do you think that the pan-India word is spoiling the local culture? Because everybody now watching more of Malayalam films. Good, because we have been watching English movies for a very long time, sir. Have you watched Titanic by any chance, sir? Yeah. Why did you watch Titanic?
you appreciated their culture. But it's an English film. They are not aiming we for have, pan Indian. we are used to watch pan world movies, sir. Now pan India is good for us. Good. So we are open minded for a very long time. We have watched Gandhi, Titanic, and like that so many movies. Avatar we have watched. So in that way we have started appreciating other language movies also. So you people have appreciated my Pichagadu one, and Hanuman is a hit in Tamil Nadu. KGF is a hit in India. It's a good culture. Now we have started watching Malayalam industry also. That's a good sign of accepting other. We are crossing our borders. We are crossing our languages. Now we are seeing movie as in art form. If you are able to connect with the emotion, through the screenplay, with the music, without even understanding the dialogues, if you are able to connect yourself to the movie, obviously you will watch it. And like that, all the movies is crossing their borders. It's a good sign, sir. It will definitely, it's a good sign. Okay. Yeah. Sir, we are all very confident about one thing. Telugu cinema will revive with Kalki, which is coming, in June. Definitely, Kalki చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది సార్ అక్రాస్ ద కంట్రీ. ఈవెన్ ఇన్ తమిళనాడు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ తర్వాత పుష్ప 2 చెప్పొద్దు, అంత పెద్ద హైప్లో ఉంది ఫిలిము. ఫస్ట్ 6 months సార్ మనకి ఒక ఛాలెంజ్ పీరియడ్ అనమాట, both Tamil and Telugu. Unfortunately, Malayalam cinema in this 6 months has crossed 1,000 crore box office. 1,000 crore Malayalam cinema lifetime లో చేయలేదు సార్. అది లైఫ్ టైం అంటే నాట్ ఈవెన్ 1 year they crossed 1,000 crores. In 5 months they crossed 1,000 crore box office. అలా అంటే ఒక 10 films సార్ చెప్పారు కదా, అలా 10 films కంటిన్యూస్గా హిట్ వచ్చేసింది వాళ్ళకి. అది ఒక లక్కీ పీరియడ్ అనమాట, మంచిది, అండ్ ఇట్స్ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. బట్ మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తమిళ్ అండ్ తెలుగు ఇండస్ట్రీకి. అండ్ డెఫినెట్గా మీరు చెప్తున్నారు కదా, ఆ థియేటర్ అనేది మళ్ళీ రివైవ్ చేసేస్తారు. టెంపరీగా వారు షట్ డౌన్లో ఉన్నారు, ఎందుకంటే మంచి ఫిల్మ్ రాలేదు, ఆడియన్స్ రాలేదని కొంచెం టెంపరీ షట్ డౌన్ ఉంది. తమిళనాడు కూడా ఇలాగే పరిస్థితి. సో డెఫినెట్గా నేను చెప్తున్నాను, జూన్ నుంచి అందరూ మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏమంటే, ఇప్పుడు కల్కి వస్తుంది, కల్కి తర్వాత మనకి ఇండియన్ 2 వస్తుంది, ఇండియన్ 2కి పెద్ద అయిపోయింది. ఆ తర్వాత డెఫినెట్గా పుష్ప 2 అని మంచి ఫిల్మ్లో ఇండస్ట్రీ మళ్ళీ రివైవ్ అవుతుంది సార్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆ రివైవల్ పీరియడ్లో మన ఫిల్మ్ కూడా వస్తుంది, తుఫాన్. అది కూడా మంచిగా ఆడియన్స్ రెస్పెక్ట్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ధనంజయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. ధనంజయ్ గారు, హాయ్ సార్. ఇది తమిళ్ వెర్షన్ వేరే టైటిల్ ఉంది కదా, మழை பிடிக்காத மனிதன், మழை తుఫాన్, సేమ్ తుఫాన్ అండ్ సో వై చేంజ్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ సేమ్ టైటిల్ విల్ బి గోయింగ్ ఆల్ వరల్డ్ పాన్ ఇండియా లెవెల్. సో యు ఆర్ చేంజ్ ఇట్ టు తమిళ్ అండ్ తెలుగు. సార్ యాక్చువల్లీ మేము ఒక వేరే ఒక టైటిల్ పెట్టాము, విచ్ ఇస్ అ కామన్ టైటిల్. ఆ టైటిల్ డైరెక్టర్ గారు ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పారంటే, ఈ ఫిలిం కోర్ కాన్సెప్ట్ మழை பிடிக்காத మనిదన్. ఒక హీరో, ఆయనకి వర్షం నచ్చదు, సో అది టైటిల్ పెట్టాలని ఆయన ఒక పాయింట్ అనమాట. ఆయన బుక్ రిలీజ్ చేసాము యాక్చువల్లీ మార్నింగ్ టీజర్ లాంచ్లో. యాక్చువల్లీ ఆయన పోయిటరీ బుక్ మేము రిలీజ్ చేసాము. ఆయన పోయిటరీ రాస్తున్నారు, అదిలో వచ్చిన ఒక లైన్ మழை பிடிக்காத మనిదన్ పెట్టాలని పెట్టారు. ఇక్కడ వచ్చి మழை பிடிக்காத మనిదన్ మన తెలుగులో పెట్టామంటే అంత బాగా ఉండదు, ఎందుకంటే అది ఒక పాన్ ఇండియా టైటిల్ కాదు. సో అందువల్ల మేము ఆయన మాట్లాడేటప్పుడు అప్పుడు ఆయన చెప్పారు, సార్ తుఫాన్ బాగుంటుంది, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు భాషాశ్రీ గారు. తుఫాన్ వచ్చిన ముందుకు ఎలా ఉంటుందో అలాగే హీరో క్యారెక్టర్, ఆయన సైలెంట్గా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ ఫిలింలో సర్ప్రైజ్ అవుతున్నారు, ఎందుకంటే దగ్గర ఒక 40 minutesగా ఆయనకి డైలాగ్ లేదు, విజయానంద గారికి డైలాగ్ లేదు, ఎక్స్ప్రెషన్ మాత్రమే ఉంటుంది. అలా చూస్తుంటారు, అలా మాట్లాడుతుంటారు, అలా చూస్తుంటారు, ఏం నడుస్తుంది అలాగే ఉంటారు, కానీ ఆయన డైలాగ్ ఏం చెప్పరు. 40th minute నుండి స్టార్ట్ అవుతుంది. సో ఒక తుఫాన్ అలాగా ఇంట్రోల్ పాయింట్లో ఒక తుఫాన్గా ఆయన బయట వస్తారు. ఆ తర్వాత ఆయన తుఫాన్ ఒక క్యారెక్టర్ మారుతున్నప్పుడు ఏమి నడుస్తుందో అక్కడ అదే కథ. సో చాలా మంచిగా ఆయన భాషాశ్రీ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తుఫాన్ కరెక్ట్గా ఉంటుంది సార్, ఎందుకంటే క్యారెక్టర్ కరెక్ట్ అన్న ఒక టైటిల్ అంటే అది తుఫాన్ అని చెప్పారని. ఓకే, బాగుంది అని చెప్పాను నేను కూడా. నాకు కొద్దిగా తెలుగు తెలుసు సార్, అంత తెలుగులో మనకు అర్థమైంది. సరే ఓకే, తుఫాన్ అంటే కరెక్ట్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చెప్పారని చెప్పి ఫస్ట్ అవుట్ సైడ్ ఆడియన్స్ ఆయనే సార్. భాషాశ్రీ గారు చూసి ఆయన చెప్పారు, సార్ చాలా బాగా వచ్చింది సార్, ఆయన కెరీర్లో ఉన్న ద బెస్ట్ ఫిల్మ్గా ఉంటుంది, ఆయన క్వాలిటీ ఫిల్మ్గా ఉంటుంది. అది తర్వాత ఇది టిపికల్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్, ఏదో ఒక యాక్షన్ చేయాలని కాదు, జస్టిఫైడ్ యాక్షన్ ఉంటుంది. జస్టిఫైడ్ రీజన్ వల్ల ఒక హీరోనుடைய పరిస్థితి ఎలా చేంజ్ అవుతుంది, ఒక సైలెంట్గా ఉన్న హీరో ఎలా మారుతున్నాడు, ఆయనకి ఎందుకు ఈ సిచ్యువేషన్ వస్తుంది, లైఫ్లో రిలేషన్షిప్ ఎంత ముఖ్యం. ఓకే, అందుకన్నా ఎండ్లో ఆయన కొద్దిగా డైలాగ్ పెట్టారు, చాలా మంచి డైలాగ్స్. అది మీరు చూడండి ఫిలింలో, అంత మంచి డైలాగ్స్ భాషాశ్రీ గారు రాశారు. అది తమిళ్లో ఉన్న డైలాగ్ ఆయన మంచిగా ట్రాన్స్లేట్ చేసి బాగా పెట్టారు. అది ఆ డైరెక్టర్ నుండి విజన్ అనమాట. లైఫ్లో మనం ఎలా ఉండాలా,
ఇప్పుడు రివ్యూ గురించి చెప్పారు కదా సార్, మంచిగా అడిగారు రివ్యూ గురించి ఆయన చెప్తున్నారు కదా. ఒకే మాట సార్, రివ్యూ గురించి ఆయన చెప్పినది చాలా పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆల్ ఇండియా లెవెల్లో. ఎలా ఆయన రివ్యూయర్స్ గురించి చెప్పలేదు, అన్ని రివ్యూయర్స్ గురించి చెప్పలేదు, ఒక్క రివ్యూయర్ గురించి మాత్రమే ఆయన చెప్పారు. సార్ చాలా ఒక 100 రివ్యూ వస్తుందంటే ఆయన 100 రివ్యూస్ గురించి ఏం చెప్పలేదు. అంత రివ్యూస్ ఆయన మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు ఆయన ఒప్పుకున్నారు, ఓకే కొన్ని రివ్యూర్స్కి ఇలా నచ్చలేదు, చిల పాయింట్ నచ్చలేదు, అదంతా ఓకే. ఆయన పర్సనల్గా అటాక్ చేస్తున్నప్పుడు మీరు ఇదంతా చేయకూడదు, మీరు ఎలా చేయాలా అలా చెప్పినప్పుడు దిస్ బికమ్ వెరీ బిలో ద బెల్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. యూ క్యాంట్ గో బిలో ద బెల్ట్. ప్రొఫెషనలీ ఒక రివ్యూవర్కి పని ఏమంటే ఇదంతా మంచిదనం, ఇది ఉంది ఈ ఫిల్మ్లో, ఇదంతా బాగలేదు, ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ చెప్పాలిగా అన్ని రైట్స్ ఒక రివ్యూవర్కి ఉంది. కానీ పర్సనల్గా అటాక్ చేయడం, ఏదో ఆయన ఏం పని లేకుండా ఏదేదో చేస్తున్నారు, మిమ్మల్ని ఏదో మీ డబ్బు తీసుకొని మనం చేస్తున్నాం అలా ఉంటుంది, అలా చెప్పకూడదు కదా, ఒక పర్సనల్ అటాక్ చేయకూడదు కదా. అందుకే ఆయన హర్ట్ అయ్యి ఒక ట్వీట్ పెట్టారు, అది చాలా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది, అన్ని అసోసియేషన్లో డిస్కషన్ అయింది. ఇది ఇలా ఒక పెద్ద హీరో ఆయన చెప్తున్నారు, ఆయనకు ఒక బిజినెస్ ఉంది, ఆడియన్స్ వస్తున్నారు, ఆయన ఇలా మనసు కష్టపడి ఆయన రాస్తున్నారని అందరూ ఫీల్ అయ్యారు. సో ఇప్పుడు కూడా సార్ ఒక మాట ఇప్పుడు ఒక ఇన్ఫార్మ్ చేస్తున్నాను, కేరళలో ఇది కోర్ట్ కేసులో ఉంది, జూన్లో వర్డిక్ట్ వస్తుంది. వాళ్ళు ఏం చెప్పారంటే డిఫరెన్సియేషన్ బిట్వీన్ పర్సనలైజ్ అటాక్ అండ్ అబ్జెక్టివ్ రివ్యూస్. ఒక కమిటీ ఫామ్ చేసి ఎవరైనా పర్సనల్ అటాక్ చేశారంటే ఆయన గురించి మనం కేసు రాయొచ్చు, కేసు వేయవచ్చు, ఆయన కాంపన్సేషన్ ఇవ్వాలని ఒక కోర్టు వర్డిక్ట్ ఇప్పుడు రికమెండేషన్ ఇచ్చాం. సో అందువల్ల అది ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే పర్సనల్ అటాక్ ఇస్ నాట్ అలౌడ్, రివ్యూస్ కంప్లీట్లీ వెల్కమ్, ఎందుకంటే అందరికీ ఉన్న ఒక ఫ్రీడమ్ అనమాట, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అండ్ యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టాక్ అబౌట్ ఎనీ ఫిలిం, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, మీకు అన్ని రైట్స్ ఉంది. ఆ ఫిలిం గురించి అనలైజ్ చేసి చెప్పడం, ఎలా వచ్చిందా వర్కౌట్ అయిందా అని చెప్పడం అన్ని రైట్స్ ఉంది. బట్ నథింగ్ షుడ్ బి పర్సనల్ అని ఆ కోర్టు వర్డిక్ట్ ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. సో చిన్న ఒక పాయింట్ మీకు చెప్పాలని. బట్ తెలుగులో అలా ఏం చేయరు సార్, తెలుగు అందరూ మీరందరూ చాలా ఫేర్గా సపోర్ట్గా ఉన్నారు. నేను చూస్తున్నాను, అన్ని రివ్యూ చూస్తున్నాను, ప్రతి రివ్యూ బ్యాలెన్స్గా ఉంటుంది. ఎవరు చూడొద్దు ఈ ఫిలిం అలా ఎప్పుడు మీరు రాయలేదు. నేను చూసిన అన్ని ఫిల్మ్ నేను చూస్తాను, తెలుగులో వచ్చిన ఫిల్మ్ రివ్యూస్ అని చూస్తాను. ఒక ఫిల్మ్ రిలీజ్ అయింటే నేను రివ్యూ చూసినప్పుడు నేను లాస్ట్లో ఏం రాస్తాను చూస్తాను. అలా ఎవరు ఎప్పుడు చెప్పరు ఈ ఫిల్మ్ చూడొద్దు, ఇది వర్స్ట్, ఇది వేస్ట్ ఆఫ్ టైం, మీరు డబ్బు ఖర్చు వేస్ట్ చేయవద్దు అని ఎప్పుడు మీరు చెప్పరు. అలా చెప్పకూడదని అందరి కోరిక. మీరు అన్ని పాయింట్ మీరు చెప్పవచ్చు, సార్ ఈ ఫిలిం నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నాకు వర్కౌట్ కాలేదు, మీ ఇష్టం అలా చెప్పినంటే అది ఓకే. అందుకే ఆయనకి చెప్పినదికి కొంచెం ఎక్స్ట్రా పాయింట్ నేను చెప్తున్నాను. సో విజయ్ మిల్టన్ గారు, డైరెక్టర్. హాయ్ సార్, మిల్టన్ సార్. సార్ సార్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. தேங்க்யூ சார். எப்போ தெலுங்கு ஃபிலிம் பண்ண போகிறேன்? கன்னட பண்ணிருக்கு பைராகி. I saw the Bairagi, good film. Thank you sir. I told you no, I'm waiting. You are a multi-talented cinematographer, producer, director, writer. Yeah. So, எப்போ தெலுங்கு film பண்ண போறேன்? You are any plans for the Telugu film direction? I'm ready. If Nani is giving date, na immediately I'm ready. You have a script for Nani. You have a script for Nani. Yeah. సరే, ఇది ఇంత పడతుకు తుఫాన్ గురించి చెప్పాలంటే అంటే విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్ గారు క్యామియో రోల్ ఉందన్నారు. అది ఇది లాస్ట్ ఫిల్మా? ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? దట్ ధనంజయన్ సార్. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది విజయకాంత్ గారి స్పెషల్ రోల్ని స్టార్ట్ చేశాము. 2021లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మేము అప్రోచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అడిగినప్పుడు ఆయన ఒళ్ళు బాగాలేదండి, కొద్దిగా టైం ఇవ్వండి తర్వాత చెప్తామని చెప్పారు. ఫిలిం అన్నీ ఆయన డియూ డమన్ అన్నీ షూట్ చేసి అన్నీ వచ్చిన తర్వాత 2022లో ఎడిటింగ్ చేసి సార్ మనం పోతామని చెప్పారు ఆయన. మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు ఆయన హెల్త్ ఇంకా తగ్గిపోయింది. అప్పుడు ఏం చేయాలో మనకు ఏం అర్థం కాలేదు. ఆయన డైరెక్టర్గా నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్, ఇప్పుడే చెప్తున్నాను, లేదు సార్ నాకు విజయకాంత్ గారి కావాలా, ఆయనే ఆ రోల్ చేయాలని మేము వెయిట్ చేసాము. ఆ వెయిట్ చేసి 1 year వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయండి చేద్దామని చెప్పారు. ఎంత వచ్చినామంటే ఆయన చెప్పారు సార్ ఒక 2 hours దొరికినా కూడా పర్వాలేదు, మనం ఆయన పోర్షన్ తీసుకొని మీతోని మనం మ్యాచ్ చేసుకోవచ్చు, ఒక బాడీ డబుల్ పెట్టేసి మనం చేయవచ్చు అని చెప్పారు. అంత డెడికేటెడ్ టు దిస్ కెప్టెన్ విజయకాంత్ ఈ ఫిలిం. ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఒళ్ళు పాడిపోయి అని ఫైనల్గా ఆయన పోయారు. ఆ పోయినప్పుడు మేము మళ్ళీ మా రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఏ మూలమో మనం చేసుకోవచ్చా, అంత ఇల్లం అది ఒక 2 months తర్వాత, ఎందుకంటే ఆయన చచ్చినప్పుడు వెంటనే వెళ్ళి మనం ఎవడు ఎలా అడగాల, 1 month తర్వాత వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసాము. ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత సార్ ఇది చేయవచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లేదండి మేమే ఆయన ఏ టెక్నాలజీ వల్ల మేము పెద్దగా చేయాలని అనుకుంటున్నాము, ఇప్పుడు సడన్గా ఒక చిన్న క్యారెక్టర్ ఇది ఒక ట్రిబ్యూట్ క్యారెక్టర్ వద్దు అని చెప్పారు.
ఇప్పుడు ఏం చేయాలని వచ్చినప్పుడు ఇప్పుడే మాకు రియాలిటీ వస్తుంది, అప్పా ఇంత దూరం వెయిట్ చేసి ఫిల్మ్ రెడీ చేసి ఆయన ఒక మంచి మనిషి కోసం వెయిట్ చేస్తున్నామని అప్పుడు చేసినప్పుడు అప్పుడు సత్యరాజ గారికి అడిగాము. సత్యరాజ గారు వచ్చిన తర్వాత ఈయనేం చేశారంటే, సార్ ఆయన వస్తున్నారంటే మనం ఫుల్ ఫిల్మ్లో ఆయన అయితే పెట్టేస్తాము, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి స్కోప్ ఉంది అలా చెప్పి ఆయన ఫుల్ క్యారెక్టర్గా ఈ ఫిల్మ్ ఫుల్లో ఆయన ట్రావెల్ చేశారు. సో దిస్ ఫిల్మ్ ఇస్ ఎ ట్రిబ్యూట్ టు విజయకాంత్ గారు, బట్ ఆ క్యారెక్టర్ని కంప్లీట్గా సత్యరాజ్ గారు చేసి పెద్దగా గొప్పతనంగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ టుడే మార్నింగ్ ఈ కేమ్ టీజర్ లాంచ్ చెన్నైలో వచ్చారు, ఆయన హైదరాబాద్ రావడం టైం లేదు, ఆయన చెప్పారు నాకు షూటింగ్ ఉంది సార్, లేదంటే నేను హైదరాబాద్ వస్తాను చెప్పారు. ఆయన అంత పెద్దగా అంత ఇంపార్టెంట్గా చాలా బాగా చేశారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. సత్యరాజ్ గారు రోల్ అంత బాగా వచ్చింది. విజయకాంత్కి మేము ఆయన ఒళ్ళు బాగలేదంటే కొద్దిగా పెట్టాము, బట్ ఇప్పుడు ఈ ఫిల్మ్లో ఫ్లెడ్జ్గా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. బట్ శరత్ కుమార్ గారికి పెద్ద రోల్ ఈ ఫిల్మ్లో, ఆయనతో పాటే ఉంటాడు. ఆ తర్వాత దాలి ధనంజయ ఒక పెద్ద యాంటగనిస్ట్ క్యారెక్టర్గా, అలా మంచి క్యారెక్టర్స్ చాలా యాక్టర్స్ ఈ ఫిల్మ్లో ఉన్నారు. విజయ్ గారు hi sir, how are you? I'm fine. How are you, sir? First couple of last film also I saw that Yes, sir. barefoot you are doing చెప్పులు లేకుండా Sorry. చెప్పులు లేకుండా Yeah, తిరుగుతారు yes, sir, barefoot. yes. So it's any period or diksha or it's long, how long it will be? No, until the last day of mine. So I'm feeling happy about it, sir. We have one director in Telugu also, Anudeep also. Okay. Wearing the. Okay, sir. I don't have any specific reason, sir. One day I removed my chappal and walked without my chappal, and I felt peaceful and happy. There is no reason. No, nothing, sir. Peaceful and happy, and it is giving me confidence also. It's nice. It's a good feeling. If you try it for the next 1 month, You're trying at home 3 to 4 hours, but no, not sir. outside. If you have to do it for 2-3 months continuously, you will see the result. Okay. For sure. And for the Tufan, how it will? You saw that in the teaser 3-4 variations. One short hair and different. So how it will be a character? So throughout the movie I'm having lengthy hair, sir. This is in this movie I'm carrying a different look. It will be new for people who have seen me already, and the character of the person required this changeover, sir. So director only decided me to be like in that particular style, and he had done it in a very grand scale. It looks grand. How many fights, sir? Approximately 3 to 4 fights, no? But it's a pakka action movie. This will definitely justify the title Tufan. Okay, thank you. Yes, sir. యా మిల్టన్ గారు సార్ మీరు మోస్ట్ ఆఫ్ ది సినిమాలన్నీ సినిమాటోగ్రఫర్గా చేశారు, అంటే వెరీ లిమిటెడ్గా డైరెక్టర్గా చేశారు. అంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా యాజ్ ఏ డైరెక్టర్గా హీరోలని కొంచెం స్టైలిష్గా అంటే డిఫరెంట్ వేలో చూపిస్తూ ఉంటారు. యాజ్ వెల్ యాజ్ విజయ్ గారిని ఏ కోణంలో మీరు చూపించారు, అంటే డిఫరెంట్ వేలో ఇప్పటివరకు చూడని విధంగా? Actually, Vijayani have one page of dialogue in the whole movie, but that one page is equal to one full movie. That much intensity that one particular scene he will be very silent in the whole film. Like Basha Garu said, Tufan. Before Tufan comes, everything will be silent. But once it comes, then all the attention will go to only the Tufan. No? Like that, in that scene, he performed very well. And look-wise, that simple cap, the way he carried that cap and with the curly hair and all, that adds a lot of mystery to the character. That gives a lot of mystery to the character. And in the opening itself, the very first scene of the movie itself, he will come in a ferry with a bandage and stitches in his face and all. So that gives a dark background. Some big story is behind him. But the moment he comes to the village, the first thing he do is he saves one small puppy from that water. So that contrast, a man with a scar and dark past story, but he pays attention to a small puppy. That contrast works out in the movie very well, I think. Yeah, Vijay garu. Sir, most of the films anni you are the center of the attraction. I mean, you hero. As a hero, sir. whatever it is. Yeah. You are the most of the center of
హీరో ఎస్ సార్. బట్ ఏంటంటే శరత్ కుమార్ గారు కానీ సత్యరాజ్ గారు కానీ Okay. వాళ్ళు దే ఆర్ వెరీ సీనియర్స్. ఎస్ సార్. అంటే వాళ్ళు కూడా ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా కనిపిస్తుంది. No, actually I don't want to be focused in that, sir. Even I worked with them in a movie called Kolai Hatya. I released a movie called Hatya. I'm just particular about my character alone. I don't want to possess the entire screen. Acting with senior most characters like Zarath Kumar Garu and Satyaraj Garu is a blessing actually. Finally, everything will be decided by the director only, sir. The script only has to decide everything, and this movie particularly demanded these kind of senior artists, and that's why I have acted in. I get the correct answer, sir. Okay. Vijayantam, sir. Yeah. Yes. Vijayantam, sir. Yes, sir. Sir, teaser is quite interesting. Okay. So, but I think it's a movie. This movie is not only a fully action movie. So it is connected with some emotional elements. Yes, family so emotion. How did you balance the action and violence event and connected to emotional journey? Generally, sir, everything in a movie will be handled by directors, sir. Directors. If people are thinking, no, everything is handled. See, finally everything is projected through heroes. My director had really balanced it well. So he's a good writer, and he had done the extraordinary work. He balanced it. Once you see the movie, you'll understand what I'm telling. Yes, thank you, sir. Thank you so much. And thanks to media, this event is organized by Shreyas Media, Bharat #1 movie and promotional events company, and Tufan movie అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ బ్యానర్ లో అందరూ తప్పకుండా హ్యాపీగా మీరు ఫిలిం ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా సాంగ్ లాంచెస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే ఆల్ ద బెస్ట్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్ ఇన్ తెలుగు ఫర్ తుఫాన్. So I wish you all the best, and I wish you very grand success. Thank you so much once again. Thank you. Thank you.